నేను నిన్న మీకు చెప్పాను. ఇది యెల్లో బార్డర్ ఏదైతే ఉందో దాన్ని సప్లై జోన్గా వాడుకుంటుంది. సో సప్లై జోన్గా వాడుకున్నప్పుడు మనము ఏదో బాగా సంపాదించాలనే కోరికను చంపుకొని డైలీ లేబర్ లాగా ఆ రోజు ఎంత వస్తే అంత తీసుకోవడం బెటర్. లేదు అని అంటే మనం ఇక్కడ ఉంటాను ఇంకా సంపాదించుకుంటానని మనకు అనిపిస్తే మాత్రము మనకు చేతుల్లో రూపాయి మిగలదు. ఇలా వెళుతుంది అనుకోలేదు, ఈరోజు పైకి వెళుతుంది అనుకోలేదు. ఎందుకనంటే నిన్న ఏం చెప్పానంటే పైన వేస్తే కిందికి వస్తుంది. వాస్తవానికి వచ్చింది. ఈవినింగ్ 3 తర్వాత అంటే మన 3 గంటల తర్వాత మినిమం 150 140 పాయింట్ల పైకి వెళ్ళింది. ఒక దశలో ఇది -10 వరకు కూడా వెళ్ళింది. అంటే దాని మార్కెట్ అనేదాన్ని ప్రభావితం చేయబడుతుంది మార్కెట్. అయితే నాకు కొన్ని విషయాలు అంటే మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకు వచ్చిన సందేహాలు ఏమిటంటే, మార్కెట్ అనేది ఖచ్చితంగా ఈ లైన్ దగ్గరే ఎందుకు ఆగాలి? మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు ఇక్కడ నుంచి రివర్స్ అయిపోవాలి? ఇంకా కిందికి వచ్చి రావచ్చు కదా. దీన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు? ఇలాంటివి మీకు ఎప్పుడైనా అనిపించినాయా? ఓకే, దీనిపైన అంటే నాకున్న అవగాహన మటుకు ఒక వీడియో చేస్తాను. ఎవరైనా కామెంట్ చేయండి చూస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇది ఈరోజు అంటే నేను అనుకుంటున్నాను మార్కెట్ అనేది రేపు ఎల్లుండి అంటే నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది అనేది ఒక ఊహాజనితంగా చెప్తాను. ఇట్లా వస్తుందేమో అనిపిస్తుంది ఇది చూస్తూ ఉంటే. దానికోసం మార్కెట్ పునాది కదా, ఆ రాళ్లతో కంకరతో ఇసుకతో సిమెంట్తో నింపి నీళ్ళు పోసి గట్టిగా వేస్తుంది కదా, అట్లా వేస్తుంది అనిపిస్తుంది. ఇది దానికి బేస్మెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఇది బేస్మెంట్. ఇక్కడ ఖాళీగా ఉంది, ఆ ఖాళీని నింపుతుంది మార్కెట్ అనేది కుంగిపోకుండా. సో కుంగిపోకటి ఎంతనో పోవచ్చు, ఇక్కడికి రావచ్చు, పెద్ద విషయం కాదు. కానీ మార్కెట్ ఇప్పుడు వస్తుందని గ్యారంటీ లేదు. మెయిన్ ఏంటంటే దీన్ని మనము ఎటువైపు బ్రేక్ చేస్తుందో చూసిన తర్వాత చూడొచ్చు. ఈ బ్రేక్ పాయింట్ అనేది ఒకరోజు ఏదో ఒక రోజు మనకు కనబడుతుంది. ఇప్పుడైతే ఇప్పటి వరకు అయితే మార్కెట్ భయంగానే ముందుకు పోతుంది. ప్రపంచ మార్కెట్లో ఏమైనా జరగనివ్వండి, నిజానికి ఐటీ మార్కెట్ బాగా పడిపోయిందని ప్రచారం. నిజానికి ఏంటంటే ఐటీ మార్కెట్ ఎలాంటిది అంటే డీప్ సీక్ అనేది ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో వచ్చిందని చెప్పారు కదా, దాని ప్రభావం ఉంటుంది ఒక 1 వీక్ వరకు. ఎందుకంటే ఆ నోట ఈ నోట మనం ఒక సామెత ఉంది కదా, అబ్బర పులి అంటే బారెడుతో కానీ. సో అట్లాంటిదే అది ఇంకేదో చేస్తుంది ఏదో చేస్తుంది అంటే రేపటికి నిన్న కొత్త ఈరోజు పాత, అది కాలగర్భంలో నార్మలైజ్ అయిపోతుంది. అది కూడా ఒక ఎంత గొప్పదైనా సాధారణం అయిపోతుంది. అట్లాగే మార్కెట్ కూడా అంతే, దాని భయానికి వనికి ఇంతే కదా అనుకొని ఉంటుంది. సో పడిపోయింది మళ్ళీ లేస్తుంది. ఇప్పుడు రేపు మార్కెట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ రేపు ఎలా ఉంటుంది, ఎల్లుండి ఎలా ఉంటుంది, నిన్న ఎందుకు అలా ఉంది, ఇవన్నీ మనము ఊరికే టైంపాస్కు చర్చించుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మనం కూడా అంచనా వేయగలుగుతాము. సో నేను చెప్పిన తర్వాత కూడా మీరు అంచనా వేసుకోవాలి. ఒక ఇండికేటర్ వేసుకోండి, ఏదో ఒకటి మీకు నచ్చింది వేసుకొని దాన్ని విశ్లేషణ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చింది. మీకు ఒక ట్రెండ్ లైన్ తీస్తాను. చూడండి, ఇక్కడికి వచ్చింది సేమ్. అయితే దీన్ని గౌరవించి పైకి రావాలి కిందికి పోవాలని ఏం లేదు. మార్కెట్ లేవచ్చు పడవచ్చు, ఇవన్నీ ఈ ప్రిడిక్షన్ చెప్పేదంతా ఊహాజనితమే. ఎందుకంటే ఆ పాత అనుభవాలను చూసుకొని ఒకటి, రెండోది ఇట్లా వెళ్ళొచ్చేమో అని చెప్పడమే తప్ప ఇలాగే వెళ్ళాలి వెళుతుంది అని చెప్పగలిగితే మేమే 1,00,000 10,00,000 కోటో తెచ్చుకొని ఇక్కడనే కోట్లు సంపాదించవచ్చు. ఎందుకంటే మార్కెట్లో కోట్ల రూపాయలు పెట్టి దీన్ని తమ వైపుకు దింపుకునే వాళ్ళు
రూపాయికి 10 పైసలకి ఆటానికి అమ్ముకునే వాళ్ళు ఉంటారు. చాలు నాకు 10 పైసలు చాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద లాట్స్ తీసుకుంటారు, పెద్ద పెద్ద స్టేక్స్ అవి. సో ఇక్కడ రేపు మార్కెట్ ఎట్లుంటుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము. ఈరోజు రెడ్, దానిపైన డోజీ అంటే పైన ఉన్నట్టు, మళ్ళీ దానిపైన ఉంది. వరుసగా 3 రోజులు పైనే ఉంది. ఒక్కరోజు డౌన్ మొత్తము తీసుకొచ్చి అంటే 2 రోజుల డౌన్ని సుమారుగా 3 రోజులలో కవర్ చేసింది. నెక్స్ట్ కవర్ చేయాలంటే నేను చెప్పినట్టుగా దీన్ని తాకి కిందికి వస్తుంది రావాలనుకుంటే, లేదా దీనిపైన ఆగాలి. దీనిపైన ఆగాలి అని అంటే ఇప్పుడు ఎక్కడుంది 249. దీనిపైన వెళ్ళాలంటే ఇంకొక 200 పైకి వేయాలి, లేదా కిందికి రావాల్సిందే. మనం దీన్ని గంటల్లో చూస్తే ఎలా ఉంటుంది. అంటే గంటల్లో పైకే వెళ్ళిపోయింది చాలా సీరియస్గా. ఇక్కడ నుండి ఒకరోజు పైకి వెళ్ళింది. ఇది ఈ సప్లై జోన్ ఏదైతే ఉందో దీన్ని సప్లై చేసుకుంటూనే ఉంది. అయితే ఒకటే అంటే మా విశ్వాసం ఏంటి అంటే కిందికి వస్తుందని. ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అక్కడి నుండి ఇది అంటే పైన ఒక పండు కింద పడుతుందంటే ఏదో ఒక నక్కనో ఏదో ఇట్లా నోరు తెరుచుకొని ఉంటుంది కదా, అట్లా ఈ ట్రెండ్ లైన్ ఓపెన్ చేసింది అని నేను నమ్ముతున్నా. ఇక్కడ దీన్ని ట్రెండ్ లైన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేదాన్ని మీకు ఒకసారి చూపెడతాను, చూడండి. ఇది ఇక్కడ ట్రెండ్ లైన్ కాదు, ఇది ఎప్పటిదో ఇక్కడ నుండి వచ్చిన ట్రెండ్ లైన్. ఆ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసుకుంటూనే వస్తుంది. సో నా నమ్మకం ఏమిటంటే ఇది ఎక్కడికి వెళ్ళినా వచ్చి ట్రెండ్ లైన్ టచ్ చేస్తుంది. ఈ ట్రెండ్ లైన్ టచ్ చేసిన తర్వాత ఈ సప్లై జోన్ని వాడుకొని కిందికి వస్తుందా, లేదా దీన్ని సపోర్ట్ చేసుకొని పైకి వెళ్తుందా. సో నాకు ఇప్పటి వరకు దీన్ని దాటితే కిందికి వచ్చి పైకి వెళ్తుంది తప్పకుండా, లేదు అనుకుంటే ఇక్కడ కిందికి వచ్చి ఇక్కడ వస్తే పైకి వెళ్తుంది. ఇదంతా గందరగోళంగా ఉంది నిజం చెప్పాలంటే. ఈ ట్రెండ్ లైన్ ఒకటే నమ్మకం, ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. దీన్ని గుర్తుంచుకోండి. ఎప్పటికైనా ఇక్కడికి వస్తుందని నేను నమ్ముతున్నాను. లేదా ఇక్కడికి ఆల్రెడీ వచ్చింది, ఇక్కడే కాకపోతే పైకి వెళ్ళి ఇక్కడైనా రెస్పెక్ట్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఇక్కడే కాకపోవచ్చు, ఇక్కడైనా తాకొచ్చు. అంటే పైకి వెళ్ళి కిందికి వచ్చి ఈ లెవెల్ అయినా రావచ్చు. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా దీన్ని ట్రెండ్ లైన్ ఎక్కడో కాడ తాకుతుంది ఖచ్చితంగా ఈ వారము. అంటే ఇప్పుడు రేపు శుక్రవారం కదా, నెక్స్ట్ వీకు తప్పనిసరిగా ఏదో ఒకటి జరుగుతుంది. బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చేయకపోయినా పర్వాలేదు ట్రేడింగ్. కానీ బడ్జెట్ ఇంపాక్ట్ చేస్తుంది కదా, ఏ షేర్లు ఏవేవి కంపెనీస్ ఏవి ఇంపాక్ట్ అవుతున్నాయి, ఏ సెక్టార్ అనేది దాన్ని జాగ్రత్తగా గమనించుకొని చూడండి. ఎందుకంటే బడ్జెట్ వచ్చినప్పుడు ఇంపాక్ట్ బాగుంటుంది దాన్ని. వాళ్ళు 10 పైసలు అంటే మన బయట టీవీలలో 10 రూపాయలని ప్రచారం చేస్తే మార్కెట్లు పడిపోయి మనం కొట్టుకపోవడం జరుగుతుంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీని మనం ఏమీ చేయనక్కర్లేదు. ఎందుకంటే ఈ రెడ్ లైన్ అనేది ఉంది కదా, రెడ్ లైన్ నుంచి వెళ్ళి ఈ గ్రీన్ బార్డర్ లైన్ ఇది సప్లై జోన్గా వాడుకుంటుంది. రెండోది ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చేస్తారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మార్కెట్ అనేది, ఈ బ్యాంకింగ్ సెక్టర్ ఫైనాన్స్ సెక్టర్ మొత్తం. సో మనం బడ్జెట్ అయిన తర్వాత చూసుకుంటే బెటర్. ఏమున్నా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రోజు కూలీలాగా వచ్చి మార్కెట్ మూమెంటం ఎటువంటి చూసుకొని ఆ రోజు 10వ వరకు సంపాదించుకొని వెళ్ళాలి, లేదా సమర్పించుకొని కూడా వెళ్ళొచ్చు కరెక్ట్ ప్రిడిక్షన్ లేకపోతే, అంచనా లేకపోతే. సో దీన్ని మనం ఏం చేయనక్కర్లేదు. మహా అయితే ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది అంటే ఇది ఇక్కడికి వచ్చి దీనికి క్రాస్ చేసి పైకి పోయే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు తప్ప మనకు ఇప్పుడు బడ్జెట్ ముందుంది కాబట్టి దాని నుంచి వెళ్ళి మనము ఏం చెప్పలేం. అంచనా వేసినా కూడా అది రాంగ్ అవ్వచ్చు. కాబట్టి అప్పటి వరకు మనము రోజు కూలీలమే. ఓకే, థ్యాంక్ యూ.